హలో ఖుషి నేమ్స్ ఆర్ యూ ఆల్. ఈరోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు మనం చూడబోతున్న క్వశ్చన్ అయితే కెమికల్ కైనెటిక్స్ అనే లెసన్కి సంబంధించింది. ఈ క్వశ్చన్లో మనకేమిచ్చారు అంటే ఒక యాసిడ్ ఇచ్చారు. ఆ యాసిడ్ డిసోసియేషన్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుందని ఇచ్చారు. ప్రతి స్టెప్కి వాటి కాన్స్టెంట్ రేట్ కాన్స్టెంట్స్ ఇస్తే ఇచ్చారు. KA1, KA2 అండ్ KA3 అని. అండ్ ఓవరాల్ అయనైజేషన్ కాన్స్టెంట్ K ఇచ్చారు. సో దానికి రిలేటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. క్వశ్చన్ చూద్దాం చూడండి ఒకసారి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఫాస్ఫారిక్ యాసిడ్కి రిలేటెడ్గా ఇచ్చారనమాట. ఆ ఫాస్ఫారిక్ యాసిడ్ అంటే మనకి H3PO4. సో ఈ H3PO4 అనేది ఒక యాసిడ్. దీనిలో 3 హైడ్రోజన్స్ అనేది అది 3 డిఫరెంట్ స్టెప్స్లో బయటకి ఇస్తుంది అనుకుంటే ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్కి రిలేటెడ్గా KA1, KA2, KA3 అని 3 రేట్ కాన్స్టెంట్స్ ఇచ్చారు. అలాగే ఓవరాల్ రేట్ కాన్స్టెంట్ K అని ఇచ్చారనమాట. దానికి రిలేటెడ్గా ఈ 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఒకసారి చదువుదాము, దాని తర్వాత రైట్ ఆప్షన్స్ ఏంటి అనేది అయితే మనం సెలెక్ట్ చేద్దాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే log K ఈక్వల్ టు log KA1 ప్లస్ log KA2 ప్లస్ log KA3. అలాగే సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే H3PO4 ఈజ్ స్ట్రాంగర్ యాసిడ్ దాన్ H2PO4-1 అండ్ HPO4-2. అలాగే థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి KA1 ఈజ్ గ్రేటర్ దాన్ KA2 ఈజ్ గ్రేటర్ దాన్ KA3. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి KA1 అనేది KA2 అండ్ KA3కి యావరేజ్ మీన్గా ఉంటుంది అనేది అయితే ఇచ్చారనమాట. సో ఇవి మనకి ఇచ్చిన 4 స్టేట్మెంట్స్. ఈ 4 స్టేట్మెంట్స్లో రైట్ స్టేట్మెంట్స్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అనేది అయితే అడుగుతున్నారనమాట. ట్రూ స్టేట్మెంట్స్. సో ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి చూద్దాం చూడండి. ABC 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఒక ఆప్షన్, A అండ్ B కరెక్ట్ అనేది ఒక ఆప్షను, అలాగే A అండ్ C అనేది కరెక్ట్ ఒక ఆప్షను, ఈ B, C అండ్ D అనేవి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అనేది ఒక ఆప్షన్. సో దీనికి రైట్ ఆన్సర్ నీట్గా క్లియర్గా తెలుసుకుందాం చూడండి. ఫస్ట్ రియాక్షన్స్ రాద్దాము. ఫాస్ఫారిక్ యాసిడ్ H3PO4 ఉంది కదా, ఈ H3PO4 అనేది అయనైజేషన్ 3 స్టెప్స్లో జరుగుతుంది అని నేర్చుకున్నాం కదా. సో ఆ 3 స్టెప్స్ ఏంటి, వాటికి సంబంధించిన రేట్ కాన్స్టెంట్ని ఎలా రాయాలి అనేది ఒకసారి అయితే చూద్దాము. సో H3PO4 అయనైజ్ అవుతుంది. H3PO4 మనకి 3 స్టెప్స్లో అయనైజ్ అవడం ఫస్ట్ రాద్దాము. సో 3 స్టెప్స్లో ఎలా అవుతుందంటే ఈ H3లో నుంచి ఒక్క H+ అనేది బయటకు వచ్చేసి దాంతోపాటు H2PO4-1 అనేది వస్తుందన్నమాట. ఇది స్టెప్ 1. ఈ స్టెప్ 1కి సంబంధించిన KA1 వచ్చేసి మనకి ఎలా వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. సో KA1 వాల్యూ మనకి ఎలా అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2PO4-1. ఓకేనా. అలాగే సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. సెకండ్ స్టెప్ ఏం చేద్దాం చూడండి. ఇక్కడ ఉన్న H2PO4-1లో నుంచి ఇంకొక హైడ్రోజన్ బయటకు వెళ్ళటం అనేది మనకి సెకండ్ స్టెప్ అవుతుంది. సో H2PO4- గివ్స్ రైస్ టు H+ అండ్ 2 హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ బయటకు వచ్చేసింది కాబట్టి నాకు HPO4-1లో నుంచి ఇంకో H+ బయటకు వచ్చేసింది కాబట్టి ఇది నాకు -2 అవుతుంది. సో ఇది సెకండ్ స్టెప్. దీనికి సంబంధించిన రేట్ కాన్స్టెంట్ అనేది KA2 అనమాట. KA2 ఇక్కడ నేను డినామినేటర్ రాయలేదు కదా, డినామినేటర్ ఇక్కడ ఏమవుతుంది, ప్రోడక్ట్ రియాక్టెంట్ అవుతుంది H3PO4. సో ఇక్కడ KA2 ఏమవుతుంది చూడండి, నేను కొంచెం దూరంగా రాస్తున్నాను నీట్గా ఉంటుందని. న్యూమరేటర్లోనేమో నాకు ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ రావాలి, డినామినేటర్లోనేమో రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ రావాలి. ప్రోడక్ట్స్ ఏమున్నాయి, H+ కాన్సన్ట్రేషన్ into concentration of HPO4-2 divided by concentration of reactant ఏముంది చూడండి, H2PO4-. ఓకేనా. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్కి ఏమొస్తుంది, ఇక్కడ ఉన్న HPO4-2 అనేది HPO4-2 will be converting into H+ and PO4-2. సో దీనికి నేనేం రాస్తాను, KA3 వాల్యూ రాస్తాను. ఏం రాస్తాను, మళ్ళీ సేమ్ అదే ఫార్మేట్. ఏం ఫార్మేట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ PO4-3- డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ HPO4-2. ఇది KA1, KA2 అండ్ KA3కి సంబంధించిన ఫార్ములాస్, వాల్యూస్ డిపెండింగ్ అపాన్ ద స్టెప్స్. మరి ఓవరాల్ రియాక్షన్ అన్నాం కదా. ఓవరాల్ రియాక్షన్ అంటే ఏంటి, K వాల్యూ క్యాపిటల్ K అన్నాం కదా. క్యాపిటల్ K ఎలా వస్తుంది అంటే H3PO4 డైరెక్ట్గా మనకి ఈ ప్రోడక్ట్గా కన్వర్ట్ అయితే ఏమొస్తుంది అనేది అనమాట. సో ఓవరాల్ రియాక్షన్ రాస్తున్నాను చూడండి. H3PO4 will be directly converting into 3H+
అండ్ PO4 3-. సో నాకు డైరెక్ట్గా K వాల్యూ ఎంత వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ PO4 3- డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3PO4. ఇక్కడ మనం ఒక చిన్న విషయం చూడాలి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అని రాశాను, ఓకే. కానీ దీని ముందు ఉన్న 3 ఉంది కదా, దీన్ని ఏం చేయాలి అంటే H ప్లస్కి క్యూబ్గా రాసుకోవాలన్నమాట. ఓకేనా. సో నాకు ఇప్పుడు ఏం తెలిసింది, KA1కి ఫార్ములా తెలిసింది, KA2కి ఫార్ములా తెలిసింది, KA3కి తెలిసింది, అలాగే Kకి కూడా తెలిసింది. ఇప్పుడు ఈ మూడింటికి Kకి ఏమన్నా రిలేషన్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. మనకి ఎప్పుడైతే రియాక్షన్ ఓవరాల్ రియాక్షన్ నంబర్ ఆఫ్ స్టెప్స్లో జరుగుతూ ఉంటుందో, ఓవరాల్ రియాక్షన్ రేట్ కాన్స్టెంట్ K విల్ బీ ఈక్వల్ టు KA1 ఇంటూ KA2 ఇంటూ KA3 అవుతుంది. ఇది మనకి తెలుసు. ఎలా తెలుసు ఏంటి అనేది మీరు కావాలి అంటే KA1 వాల్యూ, KA2 వాల్యూ, KA3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, మనకి ఎగ్జాక్ట్గా K వాల్యూనే వస్తుంది. ఒకసారి అది కూడా చేసి చూద్దాం. చూడండి, KA1 వాల్యూ మనకి ఎంత, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ H2PO4 -1. నేను రాస్తున్నాను చూడండి, H ప్లస్ H2PO4 1- డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3PO4. ఇది నాకు KA1 వాల్యూ ఇంటూ KA2 వాల్యూ ఎంత, నాకు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HPO4 2- divided by concentration of H2PO4 -1. ఇది KA2 వాల్యూ. KA3 వాల్యూ చూడండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ PO4 3- డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ HPO4 2-. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఒకసారి చూడండి, మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్కడ క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఎలా క్యాన్సిల్ చేద్దాం, సో ఇక్కడ చూడండి, HPO4 మైనస్ ఇక్కడ ఉంది, ఇక్కడ H2PO4 మైనస్ ఉంది, ఇక్కడ HPO4 2-, ఇక్కడ HPO4 2- ఉంది, అవునా. సో నాకు ఇప్పుడు ఆన్సర్ చూడండి ఏమొస్తుందో, న్యూమరేటర్లో ఇక్కడ ఒక H ప్లస్, సెకండ్ H ప్లస్ అండ్ థర్డ్ H ప్లస్, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ క్యూబ్ వచ్చిందా, ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూమరేటర్లో ఇంకేముంది వాల్యూ PO4 3- డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3PO4. సో ఇదేంటి మనకి, మనం ఆల్రెడీ చెప్పాము దీని వాల్యూ ఏంటి, K వాల్యూ. సో ఫార్ములా ఏంటి, K ఈక్వల్ టు అంటే ఓవరాల్ రేట్ రియాక్షన్ K ఈక్వల్ టు KA1 ఇంటూ KA2 ఇంటూ KA3 వచ్చేసిందా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, లాగ్ K వాల్యూ ఇచ్చారు. సో చూద్దాం చూడండి, లాగ్ K. సో K విల్ బి ఈక్వల్ టు KA1 ఇంటూ KA2 ఇంటూ KA3 ఉన్నప్పుడు లాగ్ K విల్ బి ఈక్వల్ టు లాగ్ KA1 ప్లస్ లాగ్ KA2 ప్లస్ లాగ్ KA3 అవుతుంది. ఎందుకని ఫార్ములా రాసుకొని కావాలంటే లాగ్ AB A ఇంటూ B ఈక్వల్ టు లాగ్ A ప్లస్ లాగ్ B అవుతుంది. కాబట్టి అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్. ఓకేనా. సెకండ్ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ ఏ అనేది మనకి రైట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, H3PO4 ఈజ్ స్ట్రాంగర్ యాసిడ్ దాన్ H2PO4 మైనస్ అండ్ HPO4 2-. సో మనకి ఇప్పుడు ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మనం యాక్చువల్గా 3 స్టెప్స్లో రియాక్షన్ చేసాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో H3PO4 అనేది H2PO4 మైనస్గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ కన్వర్ట్ అయిన దానిలో నుంచి ఇంకో H ప్లస్ తీసినప్పుడు మనకి HPO4 -2 కన్వర్ట్ వస్తుంది. అలాగే దీనిలో నుంచి ఇంకో H తీసినప్పుడు మనకి HPO4 -3 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ 3 కంపేర్ చేస్తున్నాం. అంటే H3PO4 ఒకటి, అలాగే H2PO4 -1, అలాగే HPO4 2-1. ఈ 3 కంపేర్ చేసినప్పుడు త్వరగా H ప్లస్ అయాన్స్ ఏది ఇస్తే అది స్ట్రాంగ్ యాసిడ్.
కదా. సో H3PO4 త్వరగా ఇస్తుందా, ఆల్రెడీ ఒక H+ని ఇచ్చేసిన ఇవి రెండు త్వరగా H+ని ఇస్తాయా? ఆబ్వియస్గా H3PO4 మనకి త్వరగా H+ అయాన్స్ని బయటకి ఇస్తుంది. సో అదే కదా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, H3PO4 ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ దాన్ H2PO4 మైనస్ అండ్ HPO4 -2. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఎందుకని H3PO4లో మనకి 3H+ అయాన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ రెండిట్లో దీనిలోనేమో ఓన్లీ 2 H+ అవైలబుల్ ఉన్నాయి, దీనిలో ఓన్లీ ఒకటే H+ అవైలబుల్ ఉంది. అండ్ ఆల్రెడీ దీనిలో నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇంకో H+ని తీసుకోవడం, బయటికి తీసుకురావడం కొంచెం కష్టం అవుతుంది. సో స్టేట్మెంట్ బి ఆల్సో రైట్ స్టేట్మెంట్. అలాగే స్టేట్మెంట్ సిని చూడండి ఒకసారి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సి స్టేట్మెంట్ ఏమన్నాడు అంటే Ka1 ఈజ్ గ్రేటర్ దాన్ Ka2 గ్రేటర్ దాన్ Ka3 అన్నాడు. అంటే టెక్నికల్గా చూసినప్పుడు Ka1 అనేది మనకి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ చూడండి, Ka2కి న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ చూడండి, Ka3కి న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ చూడండి. సో ఇక్కడ డినామినేటర్లో ఏముందో Ka1కి, Ka2కి న్యూమరేటర్లో అదే ఉంది, అవునా. సో అలాగే Ka2కి డినామినేటర్లో ఏముందో Ka3కి న్యూమరేటర్ లైక్ రివర్స్లో ఉండింది కదా. సో ఇలా కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి Ka1 వాల్యూ అనేది ఆల్వేస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ మోర్ ద వాల్యూ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ విల్ బి. అవును కదా. ఈ 3 రియాక్షన్స్లో ఏది స్పీడ్గా జరుగుతుంది? ఫస్ట్ రియాక్షన్ స్పీడ్గా జరుగుతుందని చెప్పాం కదా. ఎందుకని మనకి H3PO4 స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పాము, అది స్పీడ్గా జరుగుతుందని చెప్పాము. సో ఫస్ట్ రియాక్షన్ స్పీడ్గా జరిగింది అంటే ఫస్ట్ రియాక్షన్కి సంబంధించిన రేట్ కాన్స్టెంట్ అనేది లార్జ్ ఉంది అని. సో సెకండ్ థర్డ్ కంపేర్ చేసినప్పుడు ఏది స్పీడ్గా జరుగుతుంది? సెకండ్ రియాక్షన్ స్పీడ్గా జరుగుతుంది. సో దానికి సంబంధించిన రేట్ కాన్స్టెంట్ ఎక్కువ ఉన్నట్టు కంపేర్ టు థర్డ్. సో మనకి ఆప్షన్ సి అంటే స్టేట్మెంట్ సి ఏది ఇచ్చారో స్టేట్మెంట్ సి కూడా మనకి రైట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ డి చూడండి, Ka1 పెద్దది, Ka2 దానికంటే చిన్నది, Ka3 దానికంటే చాలా చిన్నది అని చెప్పినప్పుడు Ka1 వాల్యూ ఈ రెండింటికి యావరేజ్ అని చెప్పడం అనేది రాంగ్ స్టేట్మెంట్. అర్థమైందా? సో మనకి రైట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఏ రైట్ స్టేట్మెంటు, బి రైట్ స్టేట్మెంటు, సి కూడా రైట్ స్టేట్మెంట్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రైట్ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఏ రైట్ ఆన్సర్, బి రైట్ ఆన్సర్ అండ్ సి కూడా రైట్ స్టేట్మెంట్.